నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. మై నేమ్ ఇస్ స్వప్న. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2024 ఎన్నికల నాటికి నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నంలో టార్గెట్ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. అయితే నేడు వరంగల్ సిపి రంగనాథ్ ఎదుట ఇద్దరు మావోయిస్టు దంపతులు లొంగిపోయారు. వారే కాసరనేని రవికుమార్ అలియాస్ అజిత్, మనుగూరు ఎల్ఓఎస్ కమాండర్, వయసు 30 సంవత్సరాలు. అలాగే మడివి సోమిడి అలియాస్ కల్పన, మనుగూరు ఎల్ఓఎస్ డిప్యూటీ కమాండర్, వయసు 25 సంవత్సరాలు. వీరిపై ప్రభుత్వం గతంలో 5 లక్షలు మరియు 4 లక్షలు రివార్డు కూడా ప్రకటించింది. వీరు కొంతకాలంగా మావోయిస్టు దళంలో పనిచేసినప్పటికీ ప్రస్తుత రోజుల్లో మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోవడం, ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో ప్రభుత్వం అందించే పథకాలను వినియోగించుకొని ప్రజలతో కలిసి స్వేచ్ఛగా జీవనం గడపాలనే ఆలోచనతో ఈ మావోయిస్టు దంపతులు లొంగిపోయినట్లు సిపి రంగనాథ్ తెలిపారు. ఇంకా ఇప్పుడు వీళ్ళతో పాటు ఇంకా చాలామంది కూడా మావోయిస్ట్ పార్టీలో చాలామంది కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు చాలామంది కూడా సరెండర్ అవడానికి కూడా వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారని చెప్పి కూడా తెలిసింది. సో మావోయిస్ట్ పార్టీ దీంట్లో అంటే ఇప్పుడు ఎవరైతే కనుక లొంగిపోవాలనే ఆలోచన ఉందో, లేకపోతే వాళ్ళు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయో, లేకపోతే లొంగిపోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు దయచేసి మీరు బయటకు వచ్చి లొంగిపోవాల్సిందిగా మా విజ్ఞప్తి. ఎందుకంటే గవర్నమెంట్ పాలసీకి అనుగుణంగా తప్పకుండా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఇక్కడ ఎటువంటి సమస్య ఉండదు. అండ్ మావోయిస్ట్ పార్టీ కూడా మీరు చూస్తే కనుక సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా పోయినసారి మనకి సరెండర్ అప్పుడు కూడా నేను అరెస్ట్ అయినప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది. ఒక వారం క్రితం కూడా వీళ్ళు పునఃసమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రతి దీంట్లో కూడా, ప్రతి వ్యవస్థలో కానీ, ప్రతి ఉద్యమంలో కానీ, ప్రతి పార్టీలో కానీ, రాజకీయ పార్టీలో కానీ, ప్రతి ఆర్గనైజేషన్లో కానీ ఆత్మపరిశీలన అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఆత్మపరిశీలన, సమీక్ష. సో మనం ఎందుకున్నాం, మనం ఏం చేస్తున్నాం, అసలు మన ఉద్దేశాలు ఏంటి, మనం ఉన్నటువంటి మనం ఏ పని కోతే మనం మొదలెట్టామో, మనం ప్రారంభించినటువంటి పని అది రైట్ ట్రాక్లో ఉందా, రాంగ్ ట్రాక్లో ఉందా అనేది ఎప్పటికప్పుడు పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మావోయిస్ట్ పార్టీ మీ అందరికీ తెలుసు. మావోయే ఇప్పుడు అక్కడ మావోని ఆల్మోస్ట్ మావో యొక్క ఏదైతే ఆ ప్రిన్సిపల్స్ ఉన్నాయో, ఎకనామిక్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ ఎకనామిక్ ప్రిన్సిపల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రిన్సిపల్స్ మీద బిల్డ్ అయినటువంటి అంటే మావోయిజం ఇప్పుడు ఆల్మోస్ట్ చైనాలో కనుమరుగైన పరిస్థితి మనం చూసాం. అంటే డెంగ్ జియాపింగ్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆర్థికపరమైన మోడళ్ళు, దాని తర్వాత తద్వారా వచ్చినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా చూస్తున్నాం. అంటే మావోయిజం అనేది ఒకప్పుడు రెలవెంట్ ఉంది, ఇప్పుడు రెలవెన్స్ లేని దాన్ని ఇంకా దాన్నే మనం ఏదైతే కనుక పాతబడినటువంటి ఆ సిద్ధాంతాలను ఇంకా మేము పెట్టుకుంటూ మేము వెళ్తామంటే కనుక అది దాన్ని సమీక్షించుకోవాలి. సో పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ కూడా ఇది ఎప్పుడో 60 ఏళ్ల క్రితం రెలవెన్స్, 50 ఏళ్ల క్రితం రెలవెన్స్ ఉన్నటువంటిది. అప్పుడున్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితుల పైన అప్పుడున్నటువంటి దాంట్లో నక్సలిజం కానీ, లేకపోతే తర్వాత మారినటువంటి మావోయిజం కానీ ఇదంతా కూడా బేస్ అయి ఉండింది. ఇప్పుడు పరిస్థితులు 60 ఏళ్ల తర్వాత మొత్తం మారినాయి. ఈ మారిన పరిస్థితుల్లో వీళ్ళు ఇంకా మేము ఆ పాత బూజుపట్టిన సిద్ధాంతాలను అయ్యే మేము పట్టుకుంటామని అంటే కనుక ఎంతవరకు సబబు అనేది ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా నేను మావోయిస్ట్ లీడర్షిప్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సో విజ్ఞప్తి చేస్తూ మీరు ఇప్పుడు నిన్న జరిగింది ఛత్తీస్గఢ్లో దాదాపు 12-13 మంది అక్కడ ఈ ల్యాండ్ మైన్ బ్లాస్ట్లో చనిపోవడం జరిగింది. సో విధ్వంసం అనేది చేసి అసలు ఏంటి మీ ఉద్దేశాలు అనేది కూడా అది కూడా మీరు గుర్తు చేసుకోవాలి. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ, ఏది భూ సమస్యల మీద కానీ, లేకపోతే ఈ సమస్యలు ఏవి ఇప్పుడు మీకు అన్నీ కూడా మారినాయి. 60 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులకు ఇప్పటికీ మారినాయి. ఇప్పుడున్న దీన్ని మీరు సమీక్షించుకోవాలి. ఇంకా ఏదో మేము విధ్వంసంతో మేము ఉన్నాము, ఉనికిని చాటుకోవాలనుకుంటే కనుక అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా అది మావోయిస్ట్ పార్టీ ఆలోచన చేయాలి. సీనియర్ లీడర్షిప్ ఇప్పుడు సమస్య ఏంటంటే దీనికి కాస్త చదువు అవగాహన ఉన్న వాళ్ళు సీనియర్స్ అయిపోయారు, 70 ఏళ్ళు పైన అయ్యారు, వాళ్ళకి కదలలేని పరిస్థితి ఉంది. పోయినసారి కూడా చెప్పాను, వాళ్ళంతా కూడా ఏంటంటే చిన్న గుడిసెల్లో ఉండి అట్లా వాళ్ళు అక్కడ దానికే అంటే పరిమితం అయిపోయారు, సెడెంటరీ లైఫ్కి పరిమితం అయిపోయారు. ఈ కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఎవరికి కూడా ఐడియాలజికల్గా వాళ్ళకి ఎటువంటి కనెక్ట్ లేదు. అంటే లిటరల్గా ఐడియాలజికల్ హాలోనెస్ ఇవన్నీ కూడా కింద స్థాయిలో మనకి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అన్నమాట. సో అంటే ఎప్పుడు సమీక్ష అసలు ఎందుకు చేస్తున్నాం మనం అనేటటువంటి సమీక్ష అసలు లేదనేటటువంటి పరిస్థితి మావోయిస్ట్ పార్టీలో ఇప్పుడు చూస్తున్నట్టుగా నేను రవితో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు అర్థమైంది. సో అంటే సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ సమీక్షించుకోవటం అంటే
ఎంతసేపు ఏదో మేము అడవిలో ఉంటాం, అక్కడెక్కడో ఉంటాం, అక్కడి నుంచి మాకు ఉండే ఉద్యోగంలో చేరినప్పుడు రాజమండ్రి ఇన్వెస్టిగేషన్ అనేవాళ్ళం అనమాట. రాజమండ్రి ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటంటే టేబుల్ మీద కూర్చొని ఇన్వెస్టిగేట్ చేస్తారు. అంటే ఎక్కడ స్పాట్కి వెళ్ళకుండా టేబుల్ మీదే, సపోజ్ కేసు అయితే కనుక టేబుల్ మీదే దర్యాప్తు జరుగుతుంది, అంతా పేపర్లు స్టేట్మెంట్లు అన్నీ జరుగుతాయి. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ కూడా అంటే ఫీల్డ్కి వెళ్ళి చేసేది ఏం లేదనమాట, అక్కడే ఉండదు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితులు తెలుసుకునే పరిస్థితి అది ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ త్యజించినట్టుగా ఇప్పుడు అర్థమవుతున్నది. ఎంతసేపు అక్కడ కూర్చొని సోషల్ మీడియాలో వాట్సాప్ సందేశాలు ఈ టైపు పంపించడం అనేది చూస్తూ ఉన్నాం. అంతే తప్ప కానీ సమస్యల గురించి అవగాహన కల్పించుకోవటం, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దాని గురించి తెలుసుకోవటం, సో ఇవన్నీ సమీక్షించుకొని దయచేసి మీరు మేము చెప్పిన దాన్ని పునరాలోచించుకొని లొంగిబాటు వైపుగా గవర్నమెంట్ ఒక సరెండర్ పాలసీ గత దాదాపు మోర్ దెన్ 30-40 ఇయర్స్ నుంచి ఇది ఒక స్టెబిలైజ్ అయిన సరెండర్ పాలసీ, దేశవ్యాప్తంగా కూడా ఇదే పాలసీని అవలంబిస్తున్నారు. సో దాన్ని మీరు తీసుకుంటూ బయటికి రావాలని చెప్పి కూడా మా విజ్ఞప్తి. సో మీడియా ద్వారా మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి లీడర్షిప్ కూడా మేము ఇది వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తున్నాం. తప్పకుండా సరెండర్ కోసం ముందుకు వచ్చే వాళ్ళందరినీ కూడా మేము వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఇబ్బంది లేకుండా వాళ్ళకి పునరావాసము అండ్ వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా పాలసీలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా తూచా తప్పకుండా మేము చేస్తామని చెప్పి కూడా అందరికీ కూడా చెప్తాను. థ్యాంక్ యూ. For more updates, please keep watching GTV TS.